టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన 3 కేసుల్లో ఒకేసారి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కండిషన్లను స్పష్టం చేసింది. చంద్రబాబుతో పాటుగా లిక్కర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సిఐడి ఈ కేసులో చంద్రబాబును విచారించాలని భావిస్తే అందుకు కొన్ని నిబంధనలు కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేస్తున్నారు. జనసేనతో కలిసి పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు పైన ఏపీ సిఐడి నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో 53 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే చంద్రబాబు పైన సిఐడి మరో 3 కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో A1గా చంద్రబాబును సిఐడి పేర్కొంది. రింగ్ రోడ్డు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటుగా మద్యం కంపెనీలను నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును A3గా నమోదు చేసింది. మరో కేసులో ఇసుక పాలసీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిబిఐ కేసు నమోదు చేసింది. వీటిపైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ పైన ఈ రోజు కోర్టు తీర్పు వెలువరించింది. ఒకేసారి 3 కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. అదే సమయంలో ఈ కేసులో సిఐడి మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ట కాల పరిమితితో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు విషయంలోనూ కోర్టు కొన్ని కండిషన్లు విధించినట్లు తెలుస్తుంది. ఇక స్కిల్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం రిజర్వ్ చేసింది. వచ్చే వారం సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువరించే అవకాశం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.